ఇది మనకి ఏంటంటే ఈయన 5వ రోజు నుంచి ఇది చేస్తామండి మిక్సింగ్. ఓకే, ఈయనగానే మీరు ఏం చేస్తారు? ఇప్పుడే ఈనింది. ఈ రోజు ఈయన వెంటనే మనం ఏం చేస్తామంటే ఓకే 1 కేజీ బెల్లం తీసుకుంటామండి. స్టార్టింగ్ ఓకే కేజీ బెల్లం తీసుకునండి. మనం ఈయన వెంటనే ఒక పావుగంట పోయినాక నీటిలో కరిగి చాలా నీట్గా ఉంటుందండి. దోమ కానీ ఏం కానీ ఉండదండి. చూడొచ్చు, నీట్నెస్ చూడండి కింద. దీని వల్ల రొమ్ము ప్రాబ్లం కానీ రొమ్ము ఇన్ఫెక్షన్లు కానీ పార్టీలు ఇవన్నీ తిరిగితే పని అవుతుందండి. షెడ్ చూసుకోవాలి. ఉదయం 4 గంటలు లేగాలి, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా షెడ్ దగ్గర ఉండాలండి. అవును. ఇక్కడ ఏ విధమైన మెయింటెనెన్స్ చేస్తున్నారో, ఇక్కడ ఏ విధంగా పెడుతున్నారో వీళ్ళు పాలని పిండుతున్నారా లేదా అని చూసుకోపోయారు అనుకోండి, సగం పాలు పిండేసి పాలు వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాము. రాజమండ్రి దగ్గరలో ఉన్నాము, జగ్గంపేటలో. ఇక్కడైతే అన్నకు అడుగుదాము, దానాల గురించి అడుగుదాం. ఈ వీడియోలో మొత్తం దానాల గురించే ఉంటుంది, గేదెల గురించి కూడా అడుగుదాము. అన్న, మీరు ఓన్లీ గేదెలు అమ్ముతారా, ఆవులు కూడా అమ్ముతారా? గేదెలు ఆవులు 2 అమ్ముతామండి. ఇప్పుడు ఏమున్నాయి మన ఫామ్ లో? ఇప్పుడు గేదెలు ఉన్నాయండి. ఓకే. నాన్నగారి చెట్లు అయితే ఆవులు ఉన్నాయి, నాన్నగారు చూసుకుంటున్నారండి. అవి ఓకే, అవి కూడా అమ్మడం జరుగుతుంది. ఓకే. ఈ మన దానాల విషయమే కానీ ఇక్కడ ఫీడింగ్ మనం ఇప్పుడు ఎండుగడ్డి దొరికి సీజన్ అండి. ఇదిగోండి చూడొచ్చు. ఇప్పుడు అది యంత్రానండి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ట్రాక్టర్లు అండి. అది ఓకే. పాత గడ్డి అమ్మమ్మ వెనకాల ఉంది. ఓకే, పాత వెనకాల ఉందండి. ఓకే. అవి పాత ముందు సంవత్సరం 3 వేయించాం, ఈ సంవత్సరం అలాంటివి 2 వేయించాం అండి. ఎండుగడ్డి తోటి పాలు కొంచెం తగ్గిపోతుంది అని చెప్తారు. లేదండి, లేదండి. ఎండుగడ్డి దానా పెడితే గేదెలు తగ్గవు, పేట కూడా బాగుంటుంది. రీసెంట్ గా సూర్యాపేట మధ్యరాల్లో మనం గేదెలు ఇవ్వడం జరిగిందండి. ఓకే. అతను ఓన్లీ ఎండుగడ్డి దానా మీద పెడుతున్నాడు. కొన్ని ఈయన గేదెలు ఉన్నాయనుకోండి, 2-3 రోజులు ఈయన గేదెలకి ఓకే ఈ దానా పెడతామండి. ఏమేమి ఉన్నాయి? ఇది జొన్నలు, ఓకే, మన రేషన్ రైస్, ఓకే, 2 కలిపి పెడతాం జరుగుతుంది. ఓకే. ఇది పచ్చిగడ్డి. ఇదేమో మన మొక్కజొన్న సొప్పు అండి. కంకితో సహా చేస్తారా? కంకి తీసేసుకున్న తర్వాత మనకి ఎకరం ఎంత రేటు పెట్టుకొని తెచ్చి పెట్టుకుంటున్నాం స్టాకు. ఓకే. మాకు సొప్పలు పోయండి వర్షాల వల్ల. దానాలు చెప్పండి అన్న. దానాలు చెప్తానండి. అదిగోండి పాత మేట అది. ఓకే, రండి దానా అందులోకి వెళ్దాం. ఎంత పెట్టాలి? పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎంత ఇస్తే మంచిది? మనం ఇలా చాప్ చేసి వేసాం అనుకోండి, తిన్నకాడికి తింటాయండి అవి. ఓకే. ఇవి తీనండి నేను ఎంత మురిగితే అంత బాగా తింటున్నాయండి ఇవి. ఓకే. ఇది ఎలా చాప్ చేసి 2 కలిపి కొడతారా? 2 కలిపి కొడతారు, మిక్సింగ్ కొడతారు. డ్రైదేమో మీకు మంచి కాల్షియం కూడా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎండిపోయినా సరే ఇబ్బంది, కొద్దిగా ఎండిపోయింది ఉందండి. అవును, అది ముందు తెచ్చిందండి. ఓకే. ఎండిపోయినా ఇబ్బంది ఉండదు సార్. ఏది మనకి మొక్కజొన్నది? అవునండి. ఓకే. ఇప్పుడు దానాలు చూద్దాము. ఇది గవర్నమెంట్ వాళ్ళు దానండి. రీసెంట్ గా మనం కూడా చూపించడం జరిగింది మీకు. లాస్ట్ టైం వీడియో కూడా చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ వాళ్ళు కనికల దానా అండి. ఇది ఓకే. ఇది మనకి ఏంటంటే ఈయన 5వ రోజు నుంచి ఇది చేస్తామండి మిక్సింగ్. ఓకే. ఈయనగానే మీరు ఏం చేస్తారు? ఇప్పుడే ఈనింది. ఈ రోజు ఈయన వెంటనే మనం ఏం చేస్తామంటే ఓకే 1 కేజీ బెల్లం తీసుకుంటామండి. స్టార్టింగ్ ఓకే కేజీ బెల్లం తీసుకునండి. మనం ఈయన వెంటనే ఒక పావుగంట పోయినాక నీటిలో కరిగించండి, దానికి పెట్టేస్తాం. ఓకే. గేదెకి బలం పోకుండా మనకి మాయ అన్నది ఫ్రీగా వేస్తుందండి ఆ బెల్లం పెట్టడం వల్ల. ఓకే. కొంతమంది ఎల్లుల్లిపాయలు పెడతారు, అవి పెడతారు, కానీ మేము ఓన్లీ ఉత్తి బెల్లం పెడతామండి. ఎంత పెడతారు? కేజీ బెల్లం పెట్టేస్తాను. ఓకే. నీళ్ళతో తాపించాను. ఇప్పుడు ఈయన వెంటనే ఒక అరగంట పోయాక గేదె నీళ్ళు తాగుతుందండి. అవును, ఫుల్ తాగుతుంది కదా. అప్పుడు ఇది పెడితే సరిపోతుంది. గిన్నెతో మా గిన్నె ఉంటుందండి ఇక్కడ, దానా గిన్నె, దాంతో నీళ్ళు పెట్టి దాంట్లో బెల్లం కరగబెట్టి వేస్తానండి. ఓకే. తర్వాత వేసిన తర్వాత 1 కేజీ మట్టికి, ఇప్పుడు చెప్పాను కదా మీకు గవర్నమెంట్ దానా, అది కాదండి. ఓకే. ఓకే. ఇవి జొన్నలండి. జొన్నలు. ఓకే. ఈ జొన్నలు ఈ తెల్ల జొన్నల? అవునండి. మన రేషన్ రైస్ మిక్స్ చేసి ఇప్పుడు వండి చూపించాను చూడండి మీకు. ఈనిన దానికి 1 కేజీ పెడతామండి అంతే. ఓకే. పొద్దుట కేజీ, సాయంత్రం కేజీ, అలా 4 రోజులు పెడతాం. ఓకే. దానివల్ల ఏంటంటే మడ్డి పోయేవండి. ఓకే. స్మెల్ రాకుండా, మడ్డి స్మెల్ వస్తే ఏమి రాకుండా మడ్డి పోయకుండా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మనం తర్వాత ఇచ్చి దానాలు దీంతో పాటు మిక్సింగ్. ఓకే. ఇది మినప చెక్క అండి. ఇప్పుడు అది ఆపేయాలా? అది 4 days తర్వాత ఆపేయాలి. కొంతమంది కంటిన్యూ చేసుకోవచ్చండి, దాన్ని చేసుకుని ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చండి మళ్ళీ. ఓకే. ఇది మినప చెక్క అండి. ఓకే. మనకు మినుములాడి మిల్లులో దొరుకుతుందండి ఈ చెక్కు. సరే. పొట్టు ఉంటుంది, ఇందులో పొట్టు ఉంటుందని మినప చెక్కు ఉంటుందండి. ఓకే. పాలు పెరగడానికి చాలా మంచిదండి ఇది. ఓకే. ఈ ట్రిక్ బాగుందన్న, ఎందుకంటే ఈయనగానే డైజెషన్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి మినప చెక్కులో ఇవి 2 వస్తాయండి. ఓకే. ఇది వాడుకోవచ్చు అండి, ఇది వాడుకోవచ్చు. ఓకే. ఇవి 2. ఓకే. సరే, సూపర్. ఇది మినప చెక్క అండి. ఇది మినప పొట్టు. అవునండి. ఓకే. ఏదైనా ఇట్లా నూనెలో ఏదైనా వాడతారా?
నూనెలు తాపేయడానికి అలాంటిది ఏముంది. ఇది అమ్మడు గోధుమ పొట్టు అండి. గోధుమ పొట్టు ఇక్కడ ఉన్నాయి మొత్తం టోటల్ ఉన్నాయండి. స్టాక్ ఫుల్ ఉంది. స్టాక్ మొత్తం తెచ్చి పెట్టుకుంటానండి నేను ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి ఇది జొన్న పొట్టు అన్న. ఇవన్నీ మిక్సింగ్ చేసి పొద్దున 3:30 సాయంత్రం 3:30 వేసుకుంటే ఓకే గేదెలు పాలు శుభ్రంగా ఇస్తాయి. ఓకే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. గేదెలు ఎక్కడ డౌన్ కూడా అవ్వండి. ఓకే శుభ్రంగా తింటాయి. ఓకే శుభ్రంగా పాల్లో పడతాయండి. గ్యారంటీగా మంచిగా ఇస్తాయండి పాలు కూడా. ఇవి నేను ఇంకోటి ఏంటి తెలుసా అండి, రైతులు చేసి పొరపాటు కూడా చేస్తున్నారండి ఈ మధ్యలో. ఒక గిన్నె పెట్టి పైప్ ఇచ్చి కొడుతున్నారండి వాటర్. అలా కొట్టకూడదండి. ఓకే అలా కొడతాం వల్ల ఏంటంటే అది మన ఈ పైప్ సౌండ్కి తాగదండి వాటర్. ఓకే ఏదో అలాగే దాని దాహార్తి తీయడం. నేనేం చేస్తానంటే మా వాళ్ళు ఆ కుండీకి ఇప్పుతారండి. అవును రా గేదె కుండీకి వదలరా. ఓకే డైరెక్ట్ దానికి కట్టేశారు. ఆ కుండీకి అలా ఇప్పు వదులుతామండి. ఓకే ఇప్పుడప్పుడే ఓకే దానికి ఎన్ని నీళ్ళు కావాలితే ఎంతవరకు కావాలితే అంతవరకు తాగుతుంది నీళ్ళు. ఓకే మనం ఇంకా దాని బలవంతం ఏమీ లేదు. ఓకే మధ్యాహ్నం తర్వాత 3 పూట్ల కూడా అలా ఇప్పుతారండి మా వాళ్ళు. ఇబ్బంది 3 times తాపిస్తారా? 3 times అండి. ఓకే ఉదయాన్నే తాపిస్తారండి. అవును మళ్ళీ మధ్యాహ్నం తాపిస్తారు, మళ్ళీ సాయంత్రం తాపిస్తారు. ఆ విధంగా తాపిస్తారు. గడ్డి పైన గడ్డి కానీ దాన కానీ ఎన్ని టైమ్స్ ఇస్తారు? ఉదయాన్నే ఇది చాప్ చేసి వేస్తామండి. ఓకే నైట్ ఏమో ఎండుగడ్డి దొక్కుతామండి ఇందులో. ఓకే దానాలు ఈయన దానికి పెడతామండి. ఏనందానికి అసలు దానా పెట్టండి. దాన పెట్టొద్దా తీసుకునే వాళ్ళు కూడా? పెట్టొద్దండి, పొదుగాపులు వచ్చేస్తాయి. ఓకే ఈనాక పెట్టుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఈనాక ఆ గిన్నెతో వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా బెల్లం, కేజీ బెల్లం పెట్టుకుని, ఓకే కేజీ బెల్లం పెట్టుకుంటే మా ఏది ఫ్రీగా వేసేస్తాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే గేదెలకు కూడా చూడండి, మా డైరీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారో. ఓకే అవును చాలా నీట్గా ఉంటుందండి. దోమ కానీ ఏం కానీ ఉండదండి. చూడొచ్చు నీట్నెస్ చూడండి కింద. దీనివల్ల రొమ్ము ప్రాబ్లం కానీ రొమ్ము ఇన్ఫెక్షన్లు కానీ ఏమి రావండి. ఓకే అందుకే ధైర్యంగా రొమ్ము కూడా నేను ఎక్కడే ఎవడదు రొమ్ముకి ఇవ్వడండి. ఇక్కడ పట్టుకోమంటాడు. మీ ఇంటికి వెళ్ళకి ఈయనక ప్రాబ్లం వస్తే నాకు ఏది తీసుకురమ్మని చెప్తానండి నేను ఎప్పుడు కూడా. చూడొచ్చు మెయిన్ నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. అవునండి. ఓకే ఇంకొకటన్నా ఏదైనా గేదెకి ఏదైనా జ్వరం వచ్చింది ఆ విధంగా ఉంది, మనం మెడిసిన్ చెప్పడం జరుగుతుంది. చెప్తారా మీరు? మా డాక్టర్ చెప్తాడండి. గేదె వీడియో చూపిస్తాను. అవును అతను మెడిసిన్ చెప్తారు, అతను వాళ్ళకి చెప్తామండి. ఓకే అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే ఇబ్బంది లేదండి. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర? మొత్తం 50 ఉన్నాయండి. ఆ షెడ్లు ఈ షెడ్లో కలిపి. ఓకే అక్కడ ఒక షెడ్ ఉంది, ఇక్కడ ఒక షెడ్ ఉంది, మొత్తం 50 ఉన్నాయి. చూడండి చాలా మంచిగా ఉన్నాయి, కండిషన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి గేదెలు. ఇది ఈ చాలా మంది చెప్తుంటారు వీడియోలలో కూడా, చాలా వేరే వీడియోలలో కూడా ఉంది. ఇక్కడ రేట్లు హర్యానా కన్నా కంపేర్ చేస్తే గుజరాత్ కన్నా కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉన్నాయి ఆంధ్రాలో. అవునండి. ఆంధ్రాలో ఎంతవరకు తక్కువ ఉన్నాయి? ఎన్ని వేలు? 20-30 వేలు 50 వేలు కూడా డిఫరెన్స్ ఉంటుంది. పాలు సేమ్ అండి. అవి 6 లీటర్లు ఇస్తాయి, ఇవి 6 లీటర్లు ఇస్తాయండి. అవి 7 ఇస్తాయి, ఇవి 7 ఇస్తాయండి. ఓకే ఇప్పుడు ఇది ఉందండి, ఇది హర్యానా నుంచో లేకపోతే గుజరాత్ నుంచో అంటారండి. మనది ఇది హర్యానా నుంచి తెచ్చిందండి. అవును. దీన్ని ఏం చేస్తారంటే అక్కడ 1.60 1.70 కడుతున్నారు. అవును. మన దగ్గర 1.30 1.30 ఇచ్చేస్తారు. మనకు లాంగ్ టైం ఇస్తాయా మిల్క్? ఇస్తాయండి. హర్యానా మెయింటెనెన్స్ అండి. మేము లాంగ్ టర్మ్ అంటే మనం ఇప్పుడు చాలా మంది కొత్తగా డైరీలు పెడుతున్నారండి. నేను చాలా సార్లు చెప్పాను మీకు, అనుభవం లేకుండా వచ్చేస్తున్నారు. అవును. అనుభవం వచ్చి ఉన్నవాడు అనుకోండి దీని షెడ్ మీద ఉంటాడండి. అనుభవం లేకుండా ఉంటాడో పార్టీలు ఇవన్నీ తిరిగితే పని అవుద్దేటండి. షెడ్ చూసుకోవాలి. ఉదయం 4 గంటలు దిగాలి, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా షెడ్ దగ్గర ఉండాలండి. అవును. ఇక్కడ ఏ విధమైన మెయింటెనెన్స్ చేస్తున్నారో, ఇక్కడ ఏ విధంగా పెడుతున్నారో, పాలని పిండుతున్నారా లేదా అని చూసుకోపోయారు అనుకోండి, సగం పాలు పిండేసి పాలు ఇవ్వట్లేదని మాకు చేస్తున్నారు. అవును. అది ఇబ్బంది అవుద్దండి. ఓకే ఆ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ఏదున్నా కూడా మనం కష్టం పడితేనే ఫలితం ఉంటుంది. మంచి గేదెలు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేసుకుని అలా అది ఇచ్చేస్తా అయ్యే చేస్తా అంటే చూడండి ఎంత క్వాలిటీ ఉంది. దీని చర్మం చూడండి. ఇలాంటి గేదెలు తీసుకోవాలి. ఎప్పుడన్నా చూసినప్పుడు సేమ్ ఉంటాయి, ప్రతి గేదె అడ్డర్ సేమ్ ఉంటుంది. సేమ్ అండి. వీళ్ళు తీయడం కూడా అదే సెలెక్షన్ చేస్తున్నారు. ప్రతి మలుగు తీరీలే కానీ అన్ని కూడా సమానంగా ఉంటాయి. ఓకే ఈ నెలలో ఎన్ని అమ్మడం జరిగింది? ఒక్కొక్క ఈ నెలలో 1 నుంచి ఇప్పటికి 25 అయ్యిందండి. 29వ తారీఖు అండి. అవును 25 గేదెలు లోన్ల మీద కూడా వెళ్తున్నాయి గేదెలు. ఆ విధంగా రైతులకు కొటేషన్ కావాలన్నా కూడా పూర్తిగా రైతులకు సహకారం, ఎటువంటి కరప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఓకే కరెక్షన్ కూడా ఉండదు, కరప్షన్ కూడా ఉండదు చెప్తున్నారు. డైరెక్ట్ ఏది నేను ముందు కూడా చెప్తాను, డైరెక్ట్ రండి. రైతులు డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ చేసి తీసుకోండి. ఏది ఉన్నా కూడా. ఇంకొకటి ఉండడానికి రూమ్ ఉంది అన్నది, ఫుడ్ ఇస్తున్నారు. ఇది చెప్పే విషయం కాదు, వచ్చే రైతులు రిపీట్ కస్టమర్లు ఎక్కువ ఉన్నారు. తీసుకొని మంచి మేపి మళ్ళీ వచ్చే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. జై హింద్.